క్లైమాక్స్ చూస్తే మీరు చచ్చిపోతారు. నాని అన్న చాటుకే అందరూ నాని కాదు నాని అన్న తోపు టియర్ 1 యాక్టర్ నాని 100 కోట్లు పక్కా చెప్తున్నా. రేపటి కల్లా టికెట్ అన్ని ఒకసారి సౌండ్ చేయండి. ఖచ్చితంగా చాలా మంది అందరూ చూడాల్సిన సినిమా. అంటే ఏ రేటెడ్ మూవీ, చాలా వైలెన్స్ ఎక్కువ ఉంది. మామూలుగా ఎవరు నైట్కి హీరో చేయాల్సిన సినిమా, అతను చేయాల్సిన సినిమా కాదు. కాకపోతే జస్ట్ వన్ టైం చూడొచ్చిపోయా. ఏంటంటే మరీ అంత ఫుల్లీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కానీ వన్ టైం చూడొచ్చిపోయా. ఒక వన్ టైం చూడొచ్చు. ఏంటంటే నాన్నగారు ఇంతకుముందు చేసినటువంటి ఎన్నో సినిమాలు చూసినాము. ఆ సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఇంకొక ఎత్తు. నాని అన్న మామూలుగా ఏమంటారు అంటే న్యాచురల్ స్టార్ అని అంటాం, కానీ ఈ సినిమాతో ఏంటంటే పక్కా మాస్ యాక్షన్ స్టార్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నాడు పోయా. నిజంగా అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీజిఎం ఏంది, ఆ సాంగ్స్ ఏంది, ఆ ఫైటింగ్ సీన్స్ ఏంది, అరాచకం పోయా. రక్తపాతం ఏంటంటే ఇటువంటి రక్తపాతం ఏంటంటే రక్త చరిత్ర సినిమాలో కూడా చూడలేదు. ఫ్యామిలీస్ చూడలేరని అంటే భయ ఫ్యామిలీ ఆడియన్స్ అంటే కొంచెం పెద్దవాళ్ళు చూడొచ్చు, కానీ చిన్నవాళ్ళని మాత్రం తీసుకురావాలి. భయపడతారు చిన్నవాళ్ళు ఏంటంటే భయపడతారు. చిన్నవాళ్ళు చూసే సినిమా కాదు ఇది. కానీ లాస్ట్ నాకు ఒకటే ఏంటంటే ఓవరాల్గా 4 రకాల ఇన్వెస్టిగేషన్లు పోయా. 4 రకాల ఇన్వెస్టిగేషన్లు 4 కోణాలలో ఊచకొత్త క్వశ్చన్ పోయా నాని అన్న. నిజంగా అసలు యాక్టింగ్ పిక్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా శ్రీనిధి శెట్టి గారికి ఇచ్చిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ లో సెకండ్ హాఫ్ లో శ్రీనిధి శెట్టి గారికి కూడా ఒక యాక్షన్ ఓరియంటెడ్ ఇచ్చారు. ఆ చూసి చాలా అయిపోయింది భయ. నిజంగా ఓవరాల్ గా సూపర్ హిట్ భయ. ఈ వీక్ లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ది బెస్ట్ బాక్స్ ఆఫీస్ అంటే మన నాని అన్న అని చెప్తా భయ్యా.